హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ మండల వ్లాగ్స్. సో మొత్తానికైతే నేను ఉప్పల్ నుంచి వస్తుంటే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే శ్రీ లక్ష్మీ మట్టి గణేష్ వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడైతే ఈకో ఫ్రెండ్లీ మట్టి గణేష్ అయితే తయారవుతున్నాయి. సో మొత్తానికైతే మనకు డాన్ కళాకారు అన్న లోపల అయితే ఉన్నారు. సో అన్నగారిని అడిగి మొత్తం డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను. సో వర్క్షాప్ మనకు ప్లేస్ వచ్చేసి మన ఉప్పల్ దాటినాక నాగోల్ నుంచి పిల్లర్ నెంబర్ C823 లెఫ్ట్ తీసుకున్నాం అనుకో. లెఫ్ట్ తీసుకొని కొంచెం లోపలికి ఒక 200 మీటర్స్ లోపలికి వచ్చి రాగానే మనకు రైట్ సైడ్లో అయితే మనకు శ్రీ లక్ష్మీ మట్టి గణేష్ వర్క్షాప్ అయితే కనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే మనకు డాన్ కళాకారు అన్నగారిని అయితే మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ మిమ్మల్ని అడిగి చూపిస్తాను ఒక్కొక్క వినాయకుని. సో లోపలికి వెళ్ళిపోదాం గాయస్. చూసుకోవచ్చు అన్నగారు అయితే మనకు చిన్న గణేష్ దగ్గర అయితే. అన్న నమస్కారం అన్న. జై శ్రీరామ్ అన్న. రామ్ రామ్ అన్న. చెప్పండి అన్న, ఏ విధంగా జరుగుతున్నాయి పనులు? సో అదే నడుస్తున్నాయి. అన్న అయితే ఫుల్ కష్టపడుతున్నాడు. అన్నకైతే చెమట అయితే వచ్చేసింది. చూసుకోవచ్చు. లక్ష్మీ మట్టి గణేష్ నాగోల్ మెట్రో స్టేషన్ 822 పిల్లర్ నెంబర్ నుంచి కొంచెం ముందరకు వస్తే బగాయత్లోకి వస్తే మన షెడ్ కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే ఇంత పెద్ద షెడ్లో అన్ని రకాల గణేష్లు, అంటే చిన్న 6 ఇంచ్ నుంచి 12 ఫీట్ వరకు గణేష్లు, మట్టి గణేష్లు లభిస్తాయి. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఆలోచన చేసి మట్టి గణపతులను అనేటువంటిది పెద్ద ఎత్తున ప్లాన్ చేయడం జరిగింది. సో మార్కెట్లో చాలా రేటు ఎక్కువగా ఉంటుందని అందరు అనుకుంటుంటారు. అట్లేం లేదు, ఇక్కడ అన్ని రీజనబుల్ రేట్లు ఇవ్వడం జరుగుతుంది, హోల్సేల్ రేట్లు ఇవ్వడం జరుగుతుంది. సో మీరందరూ కూడా దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళంతా తప్పకుండా మమ్మల్ని విజిట్ చేసి మీకు కావాల్సినటువంటి గణేష్, ఎన్నో రకాల గణేష్లు, చిన్న ఇంట్లో పెట్టుకున్నటువంటి, ఆఫీసులో పెట్టుకున్నటువంటి, అపార్ట్మెంట్లో పెట్టుకున్నటువంటి, మండపాల్లో పెట్టుకున్నటువంటి ఇన్ని రకాల గణేష్లు మనకి ఆర్ట్ వేసుకొని వచ్చి ఇట్లా తయారు చేయడం అనేది కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితుల్లో 6 నుంచి 12 ఫీట్ల వరకు మీకు ఎలాంటి గణపతి కావాలి అని మీరే ఐడియాలు తెచ్చుకుంటే, ఫోటో తెచ్చుకుంటే మేము ఆ రకంగా చేసి ఇవ్వడానికి కూడా ఇప్పుడు మేము ఆర్డర్ గణేష్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆర్డర్ గణేష్ జూలై 10వ తారీఖు వరకు కూడా నడుస్తుంది. ఇయర్ చూసుకున్నాం, ఇయర్ కానీ పోయిన ఇయర్ కానీ అటుపోయిన ఇయర్ కానీ చాలా జనరేషన్ మారకొద్దాలు చాలా మంది పిఓపి అంటే చాలా మంది చూస్తున్నాం అక్కడ తయారు చేయడం, అవే ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లా మట్టి గణేష్ చేసుకోవడం వల్ల కూడా మనకు చాలా మంచిది. అదేవిధంగా మీరు పర్యావరణం పరీక్షించడం వల్ల అవుతాము, పర్యావరణంలో పరీక్షించి మనం మట్టి గణపతులను పూజించిన వాళ్ళం అవుతాం, పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళము అవుతాము. సో మారుతున్నటువంటి జనరేషన్లో అనేక రకాలుగా ఎన్నో వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. అలాంటి సందర్భంలో మన ప్రకృతిని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరందరూ కూడా మట్టి గణపతిని పూజించండి. మట్టి గణపతి మహాగణపతి, ఖైరతాబాద్ గణేశుడుక మనకు మట్టి గణపతి చేయడం జరుగుతుంది. సో మట్టిలో మహాశక్తి ఉంటుంది. సో కాబట్టి మీరందరూ కూడా మట్టి గణపతిని పూజించాలని, మీకు అడ్రస్ అన్నీ కూడా యూట్యూబ్లో పెడతారు. ఇది చూసిన యూట్యూబ్ వాళ్ళకి డైరెక్ట్ కాల్ చేసి మీరు కావాల్సినటువంటి గణేష్ని ఆర్డర్ ఇచ్చుకోవాల్సిందిగా చెప్తున్నాడు అన్న అయితే చాలా గ్రేట్ అబ్బా. అసలు ఆ డాన్ అన్న గారు మొత్తం మట్టి వినాయకులు చేయడం, అందులో పెద్ద వినాయకులు అన్న స్టార్టింగ్ పెద్ద వినాయకులు లాస్ట్ వరకు 5 ఫీట్ నుంచి 12 ఫీట్స్ ఉన్నాయన్న. 5 ఫీట్ నుంచి 12 ఫీట్ 15 ఫీట్ వరకు ఒకటి తయారవుతుంది. తాడిపత్రి నుంచి రావడం జరిగింది, ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ నుంచి మనకు ఆర్డర్స్ వెళ్తున్నాయి? అనంతపూర్ డిస్టిక్, కడప, తర్వాత పశ్చిమ గోదావరి, విజయనగరము, తర్వాత ఆంధ్ర నుంచి కూడా రావడం జరుగుతుంది దగ్గరికి, కర్ణాటక నుంచి కూడా రావడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అంటే మనం బయట మీరు తీసుకునే దానికన్నా మనం ఇక్కడ నెగోషియబుల్ రేట్ తక్కువ వేయడం వల్ల మీకు ట్రాన్స్పోర్ట్ కూడా కలిసి వస్తుంది. దాదాపుగా ఇక్కడ చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి. అవునా, చాలా దగ్గర చూసుకున్నట్టు అయితే చేస్తే అందరూ పెద్దవి చేస్తారు, లేకపోతే కొన్ని చోట్ల చిన్న చేస్తారు. కానీ మీరు చిన్నవి ప్లస్ పెద్దవి రెండు చేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఏంటంటే మట్టి కాబట్టి ఒకటేతోన హోల్సేలర్లో కూడా మనం అవైలబుల్ ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ చిన్న గణేష్లు ఏర్పాటు చేయడం జరిగింది. అవి మండపాల్లో పెట్టుకున్న వాళ్ళు లాస్ట్ ఇయర్ నాకు 50-60% పర్మనెంట్ కస్టమర్ ఉన్నారు. వాళ్ళతో పాటు ఇది కూడా చేసుకోవడం జరుగుతుంది. షెడ్ ఎందుకంటే పెద్దగా ఉంది, ఇక్కడ కిరాయిలు ఎక్కువ ఉన్నాయన్న ఉద్దేశంతో అన్ని కలిపి చేసుకుంటున్నాం. ఒక దాంట్లో అటు ఇటు ఏదైనా మనకు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అనే ఉంటాం అనే ఉద్దేశంతోనే ఒకటే నమ్ముకోకుండా చిన్న కాడ నుంచి పెద్ద వరకు అన్ని నమ్ముకోవడం. ఇవి చిన్నవి ఇక్కడనే తయారు చేశారా లేకపోతే ఎక్కడి నుంచి తెప్పించారా? కలకత్తా నుంచి మనకు బండ్లు వస్తాయండి, కంటైనర్లు వస్తాయి. ప్లస్ నేను కూడా కాదు, ఇవి తయారు చేస్తారు అన్న వాళ్ళు చూసుకోవచ్చు. ఆల్రెడీ 4 ఫీట్ల మనకు విఘ్నేశ్వరుడు అయితే అన్న స్వయంగా తయారు చేస్తున్నాడు మన డాన్ అన్న. చూసుకోవచ్చు, మెచ్చుకోవచ్చు అన్నని. చాలా కష్టపడుతున్నాడు, చెమటలు కూడా పడుతున్నాయి. చేస్తామని అట్లేం లేదు, ఇవల్ల నేనే చేసినట్టు, ఇవల్ల మొత్తం నేనే చేసిన. అలాగే మనకు పెద్ద గణేశులు ఉన్నాయి కదా, ఒకసారి వచ్చి
మా వ్యూవర్స్కి కొంచెం చెప్పండి. బజరంగ్ బలి మనకు 6 ప్యాక్ వచ్చినట్టు పైన అయితే మనకు విఘ్నేశ్వరుడు కూర్చున్నాడు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనమాట. మొత్తం ఉడక ఫేస్ ఉడక బాంబే స్టైల్లో వస్తుంది. మార్కెట్లో అందరికన్నా ఫైన్ ఫినిషింగ్ ఉడక ఇక్కడ వస్తుంది. గాజ్ ఫినిషింగ్ ఉడక ఇవ్వడం జరుగుతుంది. సో ఫినిషింగ్ కానీ స్టాండర్డ్ కానీ మట్టి కదా పోతాయి కదా క్రాస్ కదా అనేది ఎంత స్టాండర్డ్ అయినా ఉంటాయి అనమాట. చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయి. అన్న కొడుతుంటే కూడా ఏమైతే లేదు, చాలా గట్టిగా ఉంటాయి. పిఓపి కన్నా కూడా గట్టిగా ఉంటాయి. చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయి. అవసరం లేదు, ఇది ఎంత దూరమైనా తీసుకుపోవచ్చు. గతంలో ఇవి చాలా దూరం తీసుకుపోయినరు. ఇప్పుడు ఈ సంవత్సరం ఉడక తాడిపత్రి నుంచి కడప నుంచి వచ్చి ఉడక మాకు ఆర్డర్లు ఇస్తారు. అనంతపూర్ డిస్టిక్ నుంచి వచ్చి ఉడక ఆర్డర్లు ఇచ్చారు. సో మీరు ఇక్కడనే సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి భయపడకుండా మనం మట్టి గణపతిని బ్రహ్మాండంగా తీసుకుపోవచ్చు. అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు అన్న, మనకు ఇక్కడ 2 లైన్స్ అయితే వచ్చినాయి. అలాగే పైన వచ్చి మనకు శేషనాగు 5 పడగలతోటి, అలాగే మనకు మధ్యలో శివుడు వచ్చాడు. అలాగే త్రిశూలం కూడా వచ్చింది అన్న. బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగుంది. ఇంకోటి మనకు ఫేస్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఫేస్ ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు 70% పైన కంప్లీట్ అయిపోయింది. ఒక ఫేస్ సెటప్ చేయడం జరుగుతుంది. ఎన్ని డేస్ పడుతుందో మనకి ఇవన్నీ చేయడానికి? ఇవల్ల మనకు అంటే పండుగ ఒక 15 రోజుల ముందే మొత్తం రెడీ చేసి మార్కెట్లో పెడతాం. ఒక ప్లాన్ 15 డేస్ ముందే చేసి మొత్తం మార్కెట్ 15 ఆగస్ట్ వరకు ఇవి రెడీ అయి ఉంటాయి. చూసుకోవచ్చు మనకు అన్న అయితే మొత్తం 15 ఆగస్ట్ వరకు అయితే రెడీ చేసి పెడతా ఉంటుండు. సో మీరు ఎవరైనా తీసుకునే వాళ్ళు వస్తే ఉంటే కన్నా దానికల్లా షెడ్ వరకు వచ్చి మనకు మట్టి గణపతులు మొత్తం స్వయంగా చూసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఇంత మంచిగా తయారు చేసిందంటే పిఓపి చూసుకున్నట్టయితే అన్న ఇంత అట్రాక్షన్గా ఇంత వెరైటీ టైప్ ఆఫ్ ఉంటాయి కాబట్టి అన్ని అతుక్కొని ఉంటాయి. ఏముండదు దాంట్లో తేడా. ఇది అన్ని అతుక్కొని ఉంటాయి డైలో. సో చాలా వెయిట్ ఉంటాయి. వెయిట్ లెస్ ఉడక ఉంటాయి. మీకు మట్టి ఈ గడ్డి గణపతులు ఈ వెయిట్ లెస్ ఉడక ఉంటాయి. సో మీరు వాటర్లో వేసినట్టు ఉడకైతే వాటర్ ఉడక ఖరాబ్ కాదు. చేపలకు క్రిమి సంహారకులకు ఇది ఆహారంగా ఉడక తయారవుతుంది. సో కాబట్టి ఈ మట్టి గణపతిని పూజించండి, మహాగణపతిని చేసుకోండి. అలాగే మనం పక్కన చూసుకుంటే ఇక్కడ కూడా లింగం శివుడు ఉన్నాడు. అలాగే ఇక్కడ మనకు అభిషేకం చేస్తున్నట్టు. అలాగే వెనుకలో చూసుకున్నట్టయితే త్రిశూలం అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది అన్న. ఇది అసలు ఆయన తండ్రికి శివునికి కొడుకు అభిషేకం చేస్తున్నట్టు శివలింగం చాలా అంటే చాలా బాగా బ్యూటిఫుల్గా వచ్చింది అన్న. ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ మొత్తానికి ఇక్కడ శివుడు, పార్వతి, అలాగే విఘ్నేశ్వరుడు మధ్యలో అయితే కూర్చున్నాడు అనమాట. బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు ఎంత చక్కగా వచ్చిందో, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. చూసుకోవచ్చు మీరు, మనకు గడ్డి కూడా కనిపిస్తుంది అన్న. చాలా బాగుంది అన్న, చాలా స్టాండర్డ్ బాగా చేశారన్న. చాలా స్టాండర్డ్ ఉంటాయి. సో మీరు అనుకున్నట్టు సరే ఎన్ని బుకింగ్స్ ఆల్మోస్ట్ ఎన్ని దాదాపు 10-15 అవసరం బుకింగ్స్ అయిపోయినాయి. వస్తారు. ఇంకా ఈ బోనాల పండుగ ఉంది కదా, బోనాల పండుగ చూసుకొని వీకెండ్ డేస్ మన దగ్గరికి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు గుర్రాల మీద అయితే మనకు ఇక్కడ ఎన్ని గుర్రాలు, ఒక గుర్రాల మీద సవారీ చేస్తున్నట్టయితే మనకు గణేష్ని అయితే చూపిస్తున్నాడు అన్న. చాలా అద్భుతంగా చేసిండు అన్న. చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంటుంది. గుర్రాలు ఉడక మంచి ఫినిషింగ్ వస్తుంది, ఈ ఉడక మంచి ఫినిషింగ్ అవుతుంది. ఇది 11 ఫీట్ల గణేష్ అనమాట. హైట్ 11 ఫీట్లు చూసుకోవచ్చు. మనకు 11 ఫీట్ల గణేశుడు అయితే మనకి ఇక్కడ ఎంత అద్భుతంగా అన్న తయారు చేసేయడం జరిగింది. సో ఇంకా చాలా ఉన్నాయి, అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇంకా చూసుకుంటే అక్కడ కూడా ఉన్నాయి. ఒకసారి అటు సైడ్ చూపి ఒకసారి. మనకు బాంబే ఫేస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అనమాట. చూసుకోవచ్చు మన గణపతి ఐస్ కూడా చూడండి. ఇంకొకసారిగా కంప్లీట్ ఇంకా మనకు అన్న వాళ్ళు వచ్చేసి దీని మీద కంప్లీట్గా పెయింట్ గింట్ అంతా వేసేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అన్న. పెయింట్ కలర్ పెయింట్, వాటర్ పెయింట్ ఉంటుంది. ఇది వాటర్ పెయింట్ ఉంటుంది. ఇది బాంబే మార్కెట్లో ఏ విధమైనటువంటి బాంబే ఫేస్లు అని అవి అని అన్నట్టు మనం ఉడక మట్టిలో ఉడక బాంబే ఫేస్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ధీటుగానే మేము ఉడక ఫినిషింగ్ ఇవాళ చేయడం జరుగుతుంది. ఓకే అన్న, చాలా అంటే చాలా బాగుందన్న. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు చాలా అన్ని మ్యాక్సిమం ఒక 100 చేసారన్న మొత్తం టోటల్ దాదాపుగా 120 టైప్స్ ఆఫ్ అయితే ఐడల్స్ అయితే మన గణేష్ ఐడల్స్ అయితే చేయడం జరిగింది. ఒక్కొక్కటి నేను చూపిస్తా. అలాగే ఒక్కొక్కటి డిఫరెంట్గా 100 రకాలుగా ఉన్నాయి. 100 రకాల గణేష్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ శంఖం మీద అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ 3 ఇటు సైడ్ 3 వచ్చేసి మనకు ఒక దిన్నే చూసుకోవచ్చు. ఇక్కడ పక్కన అయితే ఒక బ్యాక్ డ్రాప్ సింహాసనం మీద అయితే కూర్చున్నాడు అన్న. ఇది లీఫ్ అన్న ఇది, లేకపోతే ఇది శంఖం అన్న. నేను స్టార్టింగ్ చూసుకొని లీఫ్ అనుకున్నా, కానీ శంఖం చూసుకోవచ్చు. మనకు ఈ శంఖులో కూర్చున్నట్టు ఈ డ్రాప్ వస్తుంది అనమాట. ఇది లోపల ఇది కాదు, బయటకు వచ్చేసరికి ఇట్లా వస్తుంది. ఎంత ముద్దుగా వచ్చిందంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అన్న. ఇది కూడా వచ్చేసి ఒక 8 ఫీట్స్ ఉంటాయి మ్యాక్సిమం, ఒక 8 ఫీట్. ఇక్కడ కూడా అన్న ఇది బ్యాక్ డ్రాప్లో ఇక్కడ అన్న ఇది మనకు ఏందన్నా నెమలియా హంసనా? నెమలియా.
ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం ఒరిజినల్ పింఛన్స్ వస్తాయి, మొత్తం ఒరిజినల్ పింక్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మూచికరాజు చూసుకోవచ్చు, చాలా చిన్నగా ఉన్నాడు, పైకి చూస్తున్నాడు, విఘ్నేశ్వరుడిని అయితే చూస్తున్నాడు. శేషనాగ అన్న ఇక్కడ ఎన్ని పడగలు వచ్చేసి నాగలే ఉంటాయి. ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ ముందర వచ్చేసి ఒక 6, వెనకలు వచ్చేసి ఒక 7, ఇక్కడ మొత్తం 13 శేషనాగులు అయితే వచ్చేసినామంట. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా చూసుకోవచ్చు అన్న. ఇక్కడ సింహాల మీద వచ్చిండు, ఇక్కడ కూడా సింహాల మీద బ్యాక్డ్రాప్ చూసుకోవచ్చు అన్న. ఎంత టైం పడుతుంది అన్న మన ఇవన్నీ చేయడానికి మీకు? ఇది వన్ డే అనేది ఏం కాదు, ఇది అంటే సిస్టమ్ ప్రకారంగా చేసుకుంటారు వాళ్ళు. ఒకరోజు స్ట్రక్చర్, ఒకరోజు ఇట్లా గడ్డితో కట్టడం, ఒకరోజు మన్ను పూయడం, ఇట్లా ఆరే కొద్దీ మెయిన్ కారిగారు ఇట్లా కడుతుంటారు. మిగతా చేతి కింద ఉన్న కారిగారులు మొత్తం ఇట్లా రఫ్ మిగతా వర్క్ చేసుకుంటూ వస్తుంటారు. అని ఆన్సర్ అన్న మీకు ఈ విధంగా ఎంత మంచి ఎంత బ్యూటిఫుల్ గా అసలు మేము ఒకసారి చూసేసి వచ్చేసరికి అయితే నిజంగా నా ఒక్కసారి వీడియో చూసారు మేము వచ్చేసినాం డైరెక్ట్ మీతో. ఎందుకంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏడ చూడు మీరు పెద్ద పెద్ద ముంబై ఐడల్స్ కానీ ఇట్లా ఇట్లా చాలా విధంగా ఉంటాయి. మీరు మాత్రం మట్టితో అంటే చాలా వండర్ఫుల్ గా మనం పిఓపి మొత్తం పొల్యూషన్ అది మొత్తం. ఇప్పుడు ఐరన్ దేనికైతే వాడాలో దానికి వాడకుండా ఇష్టానుసారంగా గణేష్లకు వాడి అది వాడేసి మళ్ళీ అంతా ఇది ఖరాబ్ అయినటువంటి వ్యవహారము. సో మనం ప్రకృతిని పూజిస్తున్నప్పుడు ప్రకృతిలో తయారైనటువంటిది గణేష్ ప్రకృతిలో ఉడికే హాని కాకుండా పోవాలి అంటే ఇలాంటి మట్టి గణపతులే పూజించాలి. సో చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనకు శివలింగం అయితే ఉంది. ఇక్కడ డమరుకం వచ్చింది, త్రిశూలం చాలా అంటే చాలా ముద్దు ఉంది. ఒకసారి పూర్తిగా చూపించేస్తాయి చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ విధంగా ఉంది మనకు శివుడు, అక్కడ మనకు డమరుకం, త్రిశూలం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కొక్కడైతే మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా, ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి చేస్తాం మొత్తం చూపిస్తాను, డీటెయిల్తో అయితే చూపిస్తాను మీకు. మీకు నచ్చినాయి, మీకు కావాలనుకుంటే వచ్చేసి మనకు నాగోల్కి అయితే వచ్చేసేయండి. మీకు అడ్రస్ అయితే కంప్లీట్గా డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, మీకు లొకేషన్ కూడా పెట్టేస్తాను. సో చూసుకోవచ్చు, మనకు పైన అమ్మవారు ఉన్నారు. ఇక్కడ అమ్మవారు, ఇక్కడ మనకు శివుడు, అలాగే మనకు విఘ్నేశ్వరుడు అయితే ఏ విధంగా కూర్చున్నాడో చూసుకోవచ్చు. మనకు తొడ మీద అయితే కూర్చున్నారు. ఇక్కడ బ్యాక్ డ్రాప్లో అయితే చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే ఇక్కడ బజరంగ బలి చూసుకోవచ్చు, ఫ్లై అవుతున్నాడు అనమాట. ఇక్కడ బజరంగ ఎంత బ్యూటిఫుల్గా ఫేస్ అయితే వేసారో చూసుకోవచ్చు. ఇక్కడ మనకు గద, చేతులు గద వచ్చేసి బ్యాక్ డ్రాప్లో చాలా బాగున్నాడు మనకి గణేశుడు వచ్చేసి. అదేవిధంగా కూడా మనకి ఏనుగులు వచ్చినాయి అనమాట. ఇటు సైడ్ 2, ఇటు సైడ్ 2 బ్యాక్ డ్రాప్లో. అలాగే చూసుకోవచ్చు గణేశుడు ఎంత ముద్దుగా ఉన్నాడో. సో అదేవిధంగా అట్లయితే ఇక్కడ మేము కింద వచ్చేసి బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఎలిఫెంట్, ఇక్కడ మొత్తం త్రిశూలాలు బ్యాక్ డ్రాప్లో అయితే వచ్చేసాయి అనమాట. సో అదేవిధంగా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనకు ఒక బ్యాక్ డ్రాప్లో అయితే కృష్ణుని ఆధారం చేసుకొని అయితే మనకి ఇక్కడ ఒక ఆవు వచ్చేసి ఇక్కడ ఆవు అయితే ఇక్కడ ఉందన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు రామచిలుకల విఘ్నేశ్వరుడు కావాలంటే ఇటు సైడ్ ఇటు చూడండి, రామచిలుకలు ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ మనకు వచ్చేసి 3 రామచిలుకలు వచ్చినాయి, విఘ్నేశ్వరుడు వచ్చిండు. చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఇది చూపించలేదు, మనకు పైన శివుడు అలాగే పార్వతి మీద కూర్చున్న గణేశుడు అయితే ఉన్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్లో ఎంత ముద్దుగా ఉందో, చాలా అంటే చాలా బాగున్నాడు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ మనకు మూషికారాజు అయితే మనకు డమరుకం ప్లే చేస్తున్నాడు. మనకి ఇక్కడ అమ్మవారు ఉంది, పార్వతి అమ్మవారి మీద కూర్చున్నాడు అన్నమాట విఘ్నేశ్వరుడు. చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ ఎంత ముద్దుగా ఉందో మనకు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నాడు అయితే మనకి ఇక్కడ సింహం కనబడుతుంది, సింహం పైన మనకు గద పట్టుకొని అయితే విఘ్నేశ్వరుడు. సో ఇక్కడ దేవతలు సైడ్కి అయితే ఉన్నారనమాట. ఇంకా కంప్లీట్ కాలేదు, మొత్తానికి అయితే ఒక 70% కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు శేషనాగుల మీద మనకు విఘ్నేశ్వరుడు అయితే ఉన్నాడు. శేషనాగులు చూసుకోవచ్చు, 1 2 3 4 5 6 7 శేషనాగులు వచ్చినాయి. శేషనాగుల పైన మనకైతే పట్టుకొని అయితే నాగుల మనకు పాము తోకనైతే పట్టుకొని అయితే ఇక్కడ నిలబడ్డాడు అనమాట. ఇక్కడ కూడా చూసుకున్నాడైతే సింహం మీద అయితే కూర్చున్నాడు. ఇక్కడ సింహం మీద ఏ విధంగా మనకు కనకదుర్గ అమ్మవారు ఏ విధంగా కూర్చుంటారో ఆ విధంగా అయితే మనకి ఇక్కడ కూర్చోవడం మనకు కనిపిస్తున్నాడు. సో చూసుకోవచ్చు మనకి ఇక్కడ మొత్తం అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ మూషికరాజు చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నాడో. మూషికరాజు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ సింహాలు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఒక పువ్వు బ్యాక్ డ్రాప్లో వచ్చేసి పువ్వులు వచ్చినాయి బ్యాక్ డ్రాప్లో. ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 లైన్స్ మధ్యలో మనకు లంబోదరుడు పెద్ద బొజ్జ, ఇక్కడ పెద్ద బొజ్జ లైన్స్ మధ్యలో అయితే మనకు పెద్ద బొజ్జ బ్యాక్ డ్రాప్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూసే కొద్దల్లా అయితే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు పెద్దగా నాగపాము అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు నాగపాము పైన మనకు గణేశుడు వచ్చిండు. గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు అంతే మన లంబోదరుడు. సో చూసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మూషికరాజు, ఇక్కడ ఒక చెట్టు డిఫరెంట్ టైప్ ఆఫ్ చెట్టు అయితే వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ చెట్టు. అలాగే ఇక్కడ కూడా శేషనాగుల మధ్యలో మనకు గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. బ్యాక్ డ్రాప్లో చూపిస్తా మీకు. అడ్డు సైడ్ కూడా ఇంకా చాలా డిఫరెంట్ ఉన్నాయి, అక్కడ కూడా చూపిస్తా.
సో చూసుకోవచ్చు మనకు సూర్యుని ప్రభావం మొత్తం సూర్యుడు ఏ విధంగా వచ్చిండో మనకు బ్యాక్ డ్రాప్లో అయితే సూర్యుని ప్రభావాలు మనకు దిమ్మే వచ్చేసి మనకు బ్యాక్ డ్రాప్లో సింహాసనం మీద అయితే కూర్చున్నాడు మనకి ఇక్కడ లంబోదరుడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు దగడ్ సేఠ్ మహారాజ్ ఇక్కడైతే మనకు అన్నవాళ్ళు తయారు చేయడం జరిగింది. దగడ్ సేఠ్ మహారాజ్ మనకు పూణేలో చాలా ఫేమస్. అలాగే సో ఈ విధంగా మనకు ఇక్కడ ఒకసారి లైట్ ఆన్ చేద్దాం. చూసుకోవచ్చు ఎంత ముద్దుగా ఉన్నాడో మన లంబోదరుడు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ నంది పైన కూర్చున్నాడు. ఇక్కడ నంది మీద ఎంత ముద్దు కూర్చున్నాడు చూసుకోవచ్చు మీరు. మట్టితో చేసిన మన గణపయ్య. అలాగే ఇక్కడ ముందరకు వచ్చినట్టయితే మనకి చెట్టు ఆకారం వచ్చింది చూసుకోవచ్చు. ఇక్కడ చెట్టు పైన డిజైన్ అల్లుకొని వచ్చినట్టు బ్యాక్ డ్రాప్లో అయితే ఒక 5 ఫీట్స్ మనకు ఒక 5 ఫీట్లు అయితే ఉంది అనమాట. అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా తయారైన మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడియల్స్ అయితే రెడీ. ఇక్కడ ఫేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనకు మూషికరాజులు చాలా అటు సైడ్ కూర్చున్నట్టు ఇటు సైడ్ నిలబడ్డట్టు మధ్యలో అయితే గణేశుడు అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇది ఒక పడవ రూపంలో అయితే ఉందన్నమాట. ఇక్కడ దిమ్మే సింహాసనం వచ్చేసి. అలాగే ఇక్కడ మన బజరంగి యాంగ్రీతో అయితే చూడవచ్చు. మనకు యాంగ్రీ రూపంలో అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకు బజరంగి. ఇక్కడ గణేశుడు కూర్చున్నాడు చూడండి ఎంత చిన్నగా ఉన్నాడు. బజరంగి ఎంత యాంగ్రీ రూపంలో అయితే చూస్తున్నాడు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు శేషనాగులు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 శేషనాగ్స్ అయితే వచ్చేసినాయి అనమాట. మనకు బజరంగి బలి రూపంలో మనకు గణేశుడు అయితే ఇక్కడ వెలిచాడు. 6 ప్యాక్ చూసుకోవచ్చు మీరు ఏ విధంగా ఉందో. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ కమలం పువ్వు ఇచ్చుకున్నట్టు బ్యాక్ డ్రాప్లో ఒక మనకు పువ్వు ఏ విధంగా వస్తుందో అంత పెద్దగా బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు. మన గణేశుడు ఆ విధంగా ఉన్నాడు. ఇక్కడ మన గణేశుడు ఎంత ముద్దుగా తయారైందో చూడండి. ఇక్కడ ఫినిషింగ్ ఎంత మంచిగా తయారైంది చూడండి మనకు బొజ్జ గణపతిది. సో ఫినిషింగ్ మాత్రం కంప్లీట్ అయిపోతే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో అదేవిధంగా ఇంకా అటు సైడ్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనకు త్రిశూలం మీద చూడొచ్చు ఏ విధంగా ఉన్నాడో. త్రిశూలం మీద మనకు బ్యాక్ డ్రాప్లో త్రిశూలం వచ్చేసి చేతిలో కూడా త్రిశూలం వచ్చిందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనకు నెమలి మీద కూర్చున్నాడు. ఇది నెమలియా లేకపోతే హంసనా కొంగనా ఏదో మొత్తానికి అయితే మీకు కామెంట్ చేయండి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ సింహం మీద కూర్చున్నాడు. అటు సైడ్ మనకు రైట్ సైడ్లో అయితే ఎలుక ఉంది. సో చూసుకోవచ్చు ఎంత ముద్దుగా ఉందో చూసుకోవచ్చు. అక్కడ వరకు లాస్ట్ వరకు ఏ విధంగా ఉందో. అవుట్ఫిట్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. పోయినసారి చూసుకోవచ్చు మనకైతే దుమ్ము పట్టిపోయింది. సో చూసుకోవచ్చు స్వామివారిని ఏ విధంగా ఉన్నాడో మన గణేశుడు వచ్చేసి. సో ఈ విధంగా అయితే మనకైతే మామూలుగా పంచగడ్డి వెనకలో ఒక షాల్వాలాగా వేసుకొని ఉందన్నమాట. ఇది ఓన్లీ చూపించడానికి ఒక పోయినసారిది అనమాట. ఈసారి ఏ విధంగా ఫినిషింగ్ వస్తుంది అనేది ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. సో చూసుకోవచ్చు మనకు అన్నవాళ్ళు అయితే ఇక్కడ మనకు వర్క్ అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు అన్నవాళ్ళు అయితే మనకు శివుడు అయితే వర్క్ జరుగుతుంది. పెయింటింగ్ ఫినిషింగ్ ఏ విధంగా తయారు చేస్తుంది చూడండి. ఎంత ముద్దుగా క్లారిటీ వస్తుందో చూడండి. ఒక్కసారి చూసుకోవచ్చు మనకు అమ్మవారు ఇక్కడ పార్వతి. అలాగే ఇక్కడ మనకు విఘ్నేశ్వరుడు. సో చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్లో అయితే మనకు బ్యాక్ సైడ్ అయితే మనకు శివుడు అయితే వస్తున్నాడు అనమాట. చాలా అంటే చాలా ఫినిషింగ్ వర్క్ అయితే వీళ్ళు చేస్తున్నారు అనమాట. మొత్తం మనకి కోల్కతా నుంచి కొన్ని విగ్రహాలు తెప్పించారు. ఒక 4 ఇంచెస్ నుంచి 5 ఫీట్స్ వరకు. సో అవి కూడా చూపిస్తాను మీకు. సో ఇక వచ్చేసాయి బ్రో ఇక్కడ. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే మన గడ్డితోటి ఏ విధంగా అయితే తయారు చేసి రెడీ చేసి పెట్టినో చూసుకోవచ్చు మన గణేష్ని. సో ఫస్ట్ అయితే ఈ విధంగా మన గడ్డితోటి రెడీ చేసి అయితే పెడతారన్నమాట. సో తర్వాత ఫినిషింగ్ వస్తుంది దీనిపైన మట్టితోటి. ఫినిషింగ్ వచ్చినప్పుడు మనకు పైన శేషనాగులతో అయితే రెడీ చేసి పెట్టారన్నమాట. కింద చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ ఏ విధంగా ఉందో. సో ఈ విధంగా అయితే మనకు ఫినిషింగ్ అయిపోయినాక ఈ విధంగా తయారైపోతున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ విఘ్నేశ్వరుడు వచ్చేసి మనకు ఇక్కడ చేతిలో కుండ ఉందన్నమాట. అలాగే పైన నెమలీలు బ్యాక్ డ్రాప్లో పైన ఒక విధంగా అయితే ఈ విధంగా వచ్చింది. కింద చూసుకోవచ్చు కింద కూడా మనకు ఒక బాతులాగా ఒక నెమలి డ్రాప్ అయితే వచ్చిందనమాట. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకు గద పట్టుకొని ఒక 5 పడగల పెద్ద 5 భారీ 5 పడగలతో అయితే చేసినాకైతే మనకు బ్యాక్ డ్రాప్లో 6 చేతులతో అయితే మనకు గణేశుడు అయితే ఇక్కడ వచ్చాడన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మూషికరాజు అయితే మనకు మోస్తూ ఉన్నట్టు. అటు సైడ్ మూషికరాజు ఇటు సైడ్ మూషికరాజు అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ మన విఘ్నేశుడిని మోస్తున్నారనమాట. చూసుకోవచ్చు మీరు ఇటు సైడ్ అటు సైడ్ రెండు చూపి సారీ. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు ఒక నంది మీద కూర్చున్నాడు. మనకు భారీ మన బొజ్జ లేదు 6 ప్యాక్ వచ్చింది. మన భారీ గణేశుడు చూసుకోవచ్చు. మనకు అటుపైన మనకు ఇటు సైడ్ మనకు పైన ఇట్లా కూర్చున్నట్టు ఉంది. మనకు ఎవరో దేవతనో ఎవరో కూర్చున్నారు. సో చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాడో. ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఏ విధంగా కనిపిస్తున్నారో. మనకి మొత్తం శివుడు వస్తాడు. ఈ మొత్తం అంటే ఇది నాకు తెలిసి ఇది ఏంది నాకు అర్థం కాలే.
ఇక్కడ చెట్టు వచ్చింది, ఇక్కడ అమ్మవారా పార్వతీదేవి లేకపోతే ఏంది శివుడా అర్థం కాలేదు మనకు. ఇది కొంచెం ఆపేసి మనం మాట్లాడుతున్నాం. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఉగ్ర రూప నరసింహస్వామి రూపంలో అయితే మనకు విఘ్నేశ్వరుడు చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాడో. సో చూసుకోవచ్చు మనకు ఉగ్రరూప నరసింహస్వామి మనకు అటు సైడు 3 చేతులు, ఇటు సైడ్ 3 చేతులు, 2 చేతులు. సో ఇక్కడ మనకు గణేశుడు అయితే ఇక్కడ నిలబడ్డాడు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు. సో చాలా అంటే చాలా బ్యాక్డ్రాప్లో చాలా బాగున్నాడు మనకు. లక్ష్మీ నరసింహస్వామి వచ్చేసి చాలా గంభీరమైన ఫేస్ ఉంటుంది మనకు. లక్ష్మీ నరసింహస్వామి అంటేనే చాలా పవర్ఫుల్ దేవుడు. సో చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాడు మనకు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక ఒక గుర్రం రథం మీద అయితే మనకు విఘ్నేశ్వరుని కూర్చొని ఉన్నాడు అన్నమాట. ఇక్కడ విఘ్నేశ్వరుడు రథం మీద పోతూ ఉంటే ఏ విధంగా ఉంటాడో విఘ్నేశ్వరుడు ఆ విధంగా అయితే కూర్చొని ఉన్నాడు. సో అదే విధంగా మనకు రామ్లల్ల, అయోధ్య రామ్లల్ల మనకు గణేశుడు చూసుకోవచ్చు. మట్టి గణపతి ఫేమస్ ఇది. ఎవరైనా సరే ఈ గణేశుని చూడగానే మనకి ఎంబటినే తీసుకెళ్ళిపోతారనమాట. రామ్లల్ల మన అయోధ్య రామాయణంలో రాముడు ఏ విధంగా తయారు చేసారో సేమ్ అదే విధంగా అయితే అయోధ్యలో రామ్లల్ల ఏ విధంగా తయారు చేసారో ఆ విధంగా మన గణేష్ని అయితే మట్టి గణేష్ని తయారు చేయడం జరిగింది. సో చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో కంప్లీట్ కాలేదు, ఇంకా ఒక 70% కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ కానీ కంప్లీట్ అయిపోతే రివీల్ చేస్తాం. మళ్ళీ ఒకసారి మీకు కంప్లీట్ అయిపోయినప్పుడు నేను వచ్చి మళ్ళీ ఒకసారి అయితే మీకు కంప్లీట్గా చూపిస్తాను వీడియో అయితే. మళ్ళీ పెయింటింగ్ కంప్లీట్ అయిపోయినాకైతే వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు అటు సైడ్ చిన్న గణేష్లు ఉన్నాయి, అటు సైడ్ కూడా ఒకసారి వెళ్ళి ఏ విధంగా వర్క్ జరుగుతుంది అక్కడ చిన్న గణేష్లు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ర్యాక్లో ఏ విధంగా అయితే మనకు చిన్న గణపతులు కనిపిస్తుంది చూడండి ఒకసారి. చిన్న గణపతులు, మట్టి గణపతులు చిన్న 4 ఇంచెస్ నుంచి స్టార్ట్ అనమాట. అక్క చెప్తుంది ఇక్కడ 4 ఇంచెస్ నుంచి స్టార్ట్ అని. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్స్ అయితే మనకు ఐడియాల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మట్టి గణపతులు అయితే చూడండి ఎంత డిఫరెంట్గా తయారు చేసి పెట్టారు ఇక్కడ మనకు ర్యాక్లో. సో మనకు బ్యాక్ సైడ్ ప్యాక్ అయి ఉన్నాయి కొన్ని అయితే, అవి ఆల్రెడీ దుబాయ్కి అయితే బుక్ అయిపోయాయి. ఇక్కడ మనకు 4 ఇంచెస్ నుంచి 5 ఫీట్స్ వరకు అయితే వినాయకులు అయితే ఉన్నాయి, మట్టి గణపతులు అయితే రెడీ అయిపోయి ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనకు చిన్న గణపతులు తీసుకెళ్ళి ఇంట్లో పూజలు చేయడం అయితే జరుగుతూ ఉంటుండదు. చాలామంది అయితే మీకు ఇష్టపడుతుంటారు అన్నమాట, చాలామంది లైక్ చేస్తుంటారు. మీరు ఒకవేళ కావాలనుకుంటే మనకు అన్న వాళ్ళ షెడ్కి వచ్చి అయితే తీసుకోగలరు. మట్టి గణపతి చాలా అంటే చాలా అద్భుతంగా రెడీ చేసి పెట్టారన్నమాట. సో అదేవిధంగా ముందర అయితే మనకు చూసుకోవచ్చు అక్క వాళ్ళు అయితే పెయింటింగ్ ఏ విధంగా ఇస్తున్నారు చూడండి. చిన్న మట్టి గణపతులకైతే మామూలుగా మనకు పంచ కానీ పైన శాల్వ కానీ బొట్టు కానీ అన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా పెయింటింగ్ వేసి అయితే ఇక్కడ రెడీ పెడుతున్నారు చూడండి. అక్క వాళ్ళు ఏ విధంగా రెడీ చేస్తున్నారో చాలా అంటే చాలా అద్భుతంగా వేస్తున్నారు. సో చూసుకోవచ్చు మనకు ఎంత ముద్దుగా అనిపిస్తున్నారు గణేష్లు. ఒక్కసారి చూసేయండి ఎంత ముద్దుగా అంటే చాలా ముద్దుగా ఉన్నాయి. సో మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి అబ్బా, లైక్ చేసి మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఇంకా మరెన్నో మంచి వీడియోస్తో అయితే మీ ముందరికి రావడం జరుగుతుంది. సో ఇంకా మనకు పెయింటింగ్ అయిపోయినాక మనకు ధూళిపేటలో కానీ ఖైరతాబాద్ గణేష్ కానీ అప్డేట్ అయితే మీకు తీసుకొస్తుంటాం. ఎమ్మటినైనా ప్రతి ఒక్క ఎక్కడెక్కడైతే షెడ్స్ అయితే మంచిగా వినాయకులు రెడీ అయి పెడుతుంటారో అక్కడికి వెళ్ళైతే మరి వీడియో తీసి అయితే మీకు చూపిస్తాం. ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసి షేర్ చేయండి గైస్.